ఒక డీజీపీ హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి వ్యవహారాల పర్యవేక్షణ కోసం ఆయన పెట్టారు. డీజీపీ ర్యాంకులోకి వచ్చాక అందరికీ డైరెక్ట్ లా అండ్ ఆర్డర్ ఇవ్వలేరు కాబట్టి హ్యూమన్ రైట్స్ విభాగం చూస్తున్నటువంటి కర్ణాటకకి సంబంధించినటువంటి డీజీపీ రామచంద్ర ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకున్నారు. తన క్యాబిన్లోనే ఓ పక్కన వెనకాల జాతీయ జెండా, మరోవైపున పోలీస్ సింబల్, వాటన్నిటి పక్కనే వాటి ముందే కూర్చుని అమ్మాయిలతో సరస సల్లాపాల వీడియోలు, ఒకటి కాదు రెండు కాదు 3 వీడియోలు బయటకు వచ్చినాయి. ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు. అది కాస్త ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అవుతుంది. అయితే ఆ వీడియో స్పెషల్ ఏంటంటే ఏదో దాన్ని ఏమంటారు, హిడెన్ క్యామ్స్తో తీసినవి కాదు, లేదా చాటుగా తీసినటువంటివి కూడా కాదు, ఎదురుగుండా కూర్చుని తీసినట్టు కనబడుతున్నాయి. ఈయన స్పెషాలిటీ ఏంటయ్యా అంటే ఇతర దేశాల్లో ఉన్నటువంటి, అంటే ఆ మధ్యన బంగారాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక అమ్మాయి రన్యారావు అని చెప్పి అరెస్ట్ అయింది, జైలుకి వెళ్ళి. ఆమెకి సవతి తండ్రి ఈయన ఇప్పుడు సర్వసల్లాపాల విషయాలు బయటకు వచ్చాక దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. రాబోయేటటువంటి రోజుల్లో ఈ అంశానికి సంబంధించిన విచారణ ముదురు పాకాన పడబోతుంది. సిద్ధరామయ్య దీని మీద విచారణకు ఆదేశిస్తే ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో కావాలని క్రియేట్ చేశారంటూ ఆయన చెప్తున్నారు. కానీ నమ్మదగ్గదిగా లేదు అది.